నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఇంత ఘోర వైఫల్యమా, ఇంత చెత్త ఎలక్షన్ కమిషన్ని నేను ఎక్కడా చూడలేదు అని చెప్పి ఆయన విపరీత ప్రేలాపనలు చేసిన పరిస్థితి మనందరం కూడా విని ఉన్నాం. ఆయన ఈ రాష్ట్రంలో 11వ తారీఖు జరిగినటువంటి ఎన్నికల ఆశాంతం కూడా వైఫల్యం చెందినట్టుగాను, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లన్నీ కూడా పనిచేయలేదు అని చెప్పి ఆయన మాట్లాడుతూ, దీని మీద జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని కూడా ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో వైఫల్యం అంటే ఏంటి, ఎన్నికలు ఎలా వైఫల్యం అని ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా 80% ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఒక నూతన వరవడి. ఇన్ని కోట్ల మంది ఓటును వినియోగించుకుంటే రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 80% మంది, రాష్ట్ర సరాసరి శాతం 80% అయితే అత్యధికంగా 89% ఉపయోగించినటువంటి నియోజకవర్గం కూడా ఈ రాష్ట్రంలో ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు క్యూలో నుంచుని తమ బాధ్యతగా ఓటు వినియోగించటం, తమ బాధ్యత హక్కుగా కంటే తమ బాధ్యత ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం తమ బాధ్యత అని భావించినటువంటి ప్రజలందరూ ఓపికగా క్యూలో నుంచుని అర్ధరాత్రి అయినా సరే ఓటు వినియోగించుకుంటే ఆయన ఈ రాష్ట్రంలో ఎన్నికల వ్యవహారం అంతా కూడా వైఫల్యం చెందింది అని చెప్పని ఆయన మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనంగా. ఎన్నికల్లో ఎలక్షన్ ఈవీఎంలు మొరాయించినాయి అని మాట్లాడుతున్నారు ఆయన. ఈవీఎంలు మొరాయించటం ఎలక్షన్ కమిషన్లో ఎన్నికలు వచ్చేంత వరకు కూడా ఆ ఈవీఎంలన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లో బాధ్యత చేపట్టినటువంటి బాధ్యులు ఎవరు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయన ఏలుబడిలో పనిచేసినటువంటి రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ఆ మిషన్ల యొక్క బాగోగులు చూసింది. సూచనలు సలహాలు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినప్పటికి కూడా క్షేత్రస్థాయిలో ఆ మిషన్ని భద్రపరచడం కానీ, ఆ మిషన్ని జాగ్రత్త చేయడంలో కానీ ఈ బాధ్యత అంతా నిర్వర్తించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి ఏలుబడిలోని 5 సంవత్సరాల్లో ఆయన ఎవరైతే మంచి అధికారులు అని చెప్పని జిల్లా కలెక్టర్లు గాను, ఆర్డీఓలు గాను ఎవరినైతే ఆయన నియామకం చేశారో వారే ఈ మెషిన్లన్నీ కూడా బాధ్యత తీసుకుని చేశారు. మరి అప్పుడు వైఫల్యం అంటే, మెషిన్లు మొరాయిస్తే వైఫల్యం అంటే ఎవరు అవ్వాలి? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనటువంటి అధికార యంత్రాంగం కదా. అధికారులందరికీ కూడా చెప్తున్నారు, మెషిన్లు ఎక్కడన్నా మొరాయిస్తే అది మొదటిసారిగా అది వాళ్ళేమి, ఈ మెషిన్లు వాడటం అనేది ఎన్నో సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఎన్నో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ ఎన్నికలు ఆలస్యం అవటానికి కారణం మనం గమనిస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు మాట మాటికి యాగి చేయటం వల్ల, ఆయన వంత పాడేటువంటి వంది మాగదులు కానీ వారితో పాటు ఉండేటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో దానివల్ల ఇవాళ వీవీప్యాట్ మెషిన్ అనేది ఒకటి పెట్టారు. వీవీప్యాట్ మెషిన్ పెట్టడం వల్ల ప్రతి ఓటర్కి 7 సెకండ్ల పాటు తమ ఎవరికి ఓటు వేశామో ఆ ఓటు ఆ సింబల్ని చూసుకునేటువంటి అవకాశం ప్రతి ఓటర్కి 7 సెకండ్లు అవకాశం కలుగుతుంది. అంటే 100 మందికి
గంట 10 నిమిషాలు పడితే ఆ బూత్లో 1400 మంది 1500 మంది ఉంటే మరి పోలింగ్ ఎన్ని గంటలు పడుతుందనేది ఆ మాత్రం జ్ఞానం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేకపోవటం మనందరి దౌర్భాగ్యం, మన దురదృష్టం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నైజం ఏంటంటే తనకి లొంగిరాని కానీ లేదా తన దారిలోకి రానటువంటి ఎవరి మీదనైనా సరే విషం చెమ్మగలటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఎన్నికల కమిషన్ అధికార యంత్రాంగం వారి మార్పులు చేయడం మొదటిసారి కాదే. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009 సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్కి డీజీపీ మీద కంప్లైంట్ చేస్తే ఆనాటి ఉన్నటువంటి డీజీపీని పక్కకు తొలగించి మహంతి అనేటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని డీజీపీగా ఏర్పాటు చేస్తే మొత్తం ఎలక్షన్ కమిషన్ ఒక్క మాట కూడా రాజశేఖర రెడ్డి గారు మాట్లాడాల. హుందాగా నీకులాగా చంద్రబాబులాగా దిగజారి ఏ రోజు కూడా ప్రవర్తించలా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు హుందాగా దాన్ని స్వీకరించారు. ఎవరి డీజీపీ అయితే మనకేంటి, జరిగేది ఎన్నికలు ధర్మంగా ప్రజలు ఓటేస్తారు, మనం ఓటేస్తే ప్రజలు ఓటేస్తే మనం గెలుస్తాం అనేటువంటి పెద్ద మనసు గలవాడు లేకపోతే రాజనీతిజ్ఞుడు రాజశేఖర రెడ్డి అయితే ఇతను దిగజారుడు మనిషి. ఎన్ని అధికారం కోసం ఎంత గడ్డి ఖర్చైనటువంటి చిన్న బుద్ధి గలవాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ 80% ఓట్లంటే ఈ రాష్ట్రంలో 3,17,00,000 మంది ఓటేస్తే ఎన్నికలు ఎలా వైఫల్యం చెందుతాయి చంద్రబాబు నాయుడు గారు? మీకేమాత్రం కూడా స్పృహ లేనటువంటి పరిస్థితి. ఇవాళ నిన్న ఓటింగ్ రోజున పోలింగ్ రోజున మీరు సాక్షాత్తు మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి మీ సతీమణి గారు, మీ పుత్రరత్నం గారు, మీ కోడలు గారు మీరందరూ కూడా తరలి వెళ్ళి మరి ఉండవల్లిలో ఓటు వేసేప్పుడు 7 సెకండ్ల పాటు మీరు ఎవరికి ఓటేశారో వీవీప్యాట్ మెషిన్లో చూసుకుని సంతృప్తి చెంది బయటకు వచ్చి ఈ సమాజానికి ప్రపంచానికి ఏళ్ళు పైకెత్తి చూపి మీ శ్రీరామార్కు ఏళ్ల మీద చూపించి బాగా ఆనందంగా తన్మయంతో మా అందరికీ ప్రపంచానికి అందరికీ కూడా మీరు ఓటేసామని చెప్పని మమ్మల్ని కూడా ఓట్ చేయమని చెప్పని మీరు ఆనందంగా చిరునవ్వు చిందిస్తూ మరి చూపించారు. మరి ఏమైంది ఇంతలోనే? ఒక రోజు గడిచేప్పటికి 24 గంటలు గడిచేప్పటికి ఏమైంది మీకు? మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు మీరు? నేను ఓటేస్తే అది సైకిల్కి వేయలేదు, నాకు బొమ్మ కనపడింది, ఫ్యాన్ బొమ్మ కనపడిందని మీరెందుకు మాట్లాడలేదు? కేఏపాల్ ఎందుకు మాట్లాడలేదు? మీ శిష్యగణం ఉన్నటువంటి మీ బి టీమ్గా సి టీమ్గా ఉన్నటువంటి వారందరూ కూడా ఎందుకు ఇవాళ మాట్లాడుతున్నారు? ఇవాళ ఎలక్షన్ రోజు మాత్రం ఎన్నికలు సజావుగా జరిగినాయి, మేలెత్తి చూపిస్తారు, ఆనందంగా ఫోటోలు దిగుతారు, మా అందరికీ కూడా మీ ఏళ్ళు చూపిస్తారు. తెల్లారేపటికి మాత్రం ఎలక్షన్లు కూడా వైఫల్యం చెందినాయి, ఏ బటన్ నొక్కినా ఫ్యాన్కి వెళ్తుందని చెప్తున్నారు. మరి నంద్యాలలో మీరు ఏ బటన్ నొక్కితే సైకిల్కి వెళ్ళిందా? మరి నంద్యాలలో ఎలా గెలవగలిగారు మీరు? జరిగినటువంటి బై ఎలక్షన్లో ఎలా గెలవగలిగారు మీరు? ఇదొక్కటే కాకుండా 5 ఏళ్ల క్రితం మరి ఏం మాట్లాడుకుని ఎవరితో లాలుచిపడి ఏం మాట్లాడుకుని మీరు సైకిల్కి ఎవరు నొక్కినా సైకిల్కి పడేట్టు మీరు చేసుకున్నారా? కాబట్టి రాజకీయ వ్యవస్థలో ఈ భారతదేశంలో ఇంత దిగజారినటువంటి పరిపాలకుని లేదా ఇంత దిగజారినటువంటి రాజకీయ నాయకుడిని మనం ఎక్కడా కూడా చూసి ఎరగం. ఓటేసిన 24 గంటల తర్వాత ఆయనకు తెలిసింది ఏమని, ప్రజలందరూ కూడా జగన్ పట్ల అభిమానంగా ఉన్నారు, జగన్ గెలుపు ఖాయమని తెలిసిన తర్వాత సిగ్గు లేకుండా నా ఓటు కూడా ఫ్యాన్కి వెళ్ళిపోయిందని మాట్లాడేటువంటి దిగజారి మాట్లాడటం ఇది ఈ దేశంలో ఒక్క చంద్రబాబుకే చెల్లిందనేది కూడా ఇవాళ మనందరం గమనించాలి. ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 80% ప్రజలు తమ ఓటు వినియోగించుకుని తమ ఓటు ద్వారా జగన్ ప్రభుత్వాన్ని తీసుకురావాలని ఓటేస్తే ఆ ప్రజా తీర్పును అంగీకరించేటువంటి హుందాతనం కూడా లేనటువంటి నయవంచకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన మాట్లాడుతూ చెప్తాడు, నేను ఓడిపోతే నాకు భార్య పిల్లలు కుటుంబం ఉంది అంటారు. ప్రజలు గెలిపిస్తేనేమో అధికారం మాత్రమే కావాలి ఆయనకి ప్రజలు తిరస్కరించి ఓటేయకపోతే ఓటమి ఇస్తే మాత్రం కుటుంబం కావాలి ఆయనకి. మరి ఈ రకమైనటువంటి ఇంత అసహ్యంగా ప్రజా జీవితానికి ప్రజలకే నా జీవితం అంకితం అని చెప్పండి పెద్ద మాటలు అధికారం ఉన్నప్పుడు చెప్పి అధికారం కోల్పోతున్నాము, ప్రజలు మన ఆదరించట్లేదు,
తిరస్కరిస్తున్నారు, చీకొడుతున్నారు. చంద్రబాబుని ప్రజలు చీకొడుతున్నారు. 80% ప్రజలు ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకున్నారో ఆ 80% ప్రజలు చంద్రబాబుని చీకొడుతున్నారని తెలిస్తే నాకు కుటుంబం ఉంది, భార్య ఉంది, అంటే అధికారం ఉంటే అధికారం కావాలి, అధికారం లేకపోతే కుటుంబం కావాలి. కానీ జగన్ అనేవాడు ఓడినా గెలిచినా కుటుంబంతో కాకుండా ప్రజల మధ్య ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. వారికే మరి తన సమయాన్నంతా కూడా 5 ఏళ్ల పాటు తన జీవితాన్ని పణంగా పెట్టి పనిచేశాడు. జనం సమస్యలను ఎలుగెత్తి చాటాడు. జనాన్ని ఎక్కడ ఓదార్చాలో అక్కడ తిరిగాడు తప్పితే ఏ ఒక్కరోజు నాకు 2 కూతుళ్ళు ఉన్నారు, నా భార్య ఉంది, మా అమ్మగారు ఉంది, వాళ్ళని చూసుకోవాలని ఏ రోజున ఆలోచన చేశాడా? కాబట్టి ప్రజల్ని ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఎటువంటి నయవంచకుడికి, ఎటువంటి దుర్మార్గమైన ఆలోచనలు కలవాడికి 5 ఏళ్ళు మనం అధికారం అప్పచెప్పాము. మరొక్కసారి ఇటువంటి దుర్మార్గుడికి అప్పచెప్పకూడదనే మీరందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు ప్రజలందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ, ఇవాళ 80% ప్రజలు ఓటు వినియోగించుకుంటూ రావాలి జగన్, కావాలి జగన్ అని చెప్పని ప్రతి కుటుంబం కూడా కోరుకున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఈ రాష్ట్రంలో మనం చూసాం. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎవరైనా సరే ఓటు అడిగేప్పుడు ఏమడుగుతారు? ప్రజలారా, అమ్మలారా, నేను మీకు ఇన్ని మేళ్లు చేశాను, నాకు ఓటు ఇవ్వండి అనే దమ్ము కూడా లేనటువంటి వాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎంతసేపు మోడీని, కేసీఆర్ని, వాళ్ళని వీళ్ళని చూపించి నాకు ఓటేయమనేటువంటి దిక్కుమాలినతనం తప్పితే నేను ఈ రాష్ట్రానికి ఇంత మంచి చేశాను, ఈ రాష్ట్రానికి ఇది చేశాను, ఈ రాష్ట్ర ప్రజలకు ఇది చేశానని ఆ మాత్రం కూడా చెప్పుకోలేనటువంటి చేతకానటువంటి, అంటే ఏమన్నా చేస్తే కదా చెప్పటానికి, ఏ మాత్రం కూడా ప్రజల గురించి ఆలోచన చేయకుండా 5 ఏళ్ళు అధికారాన్ని సంపూర్ణంగా అనుభవించి తన సొంత అవసరాల కోసం, ఆర్థిక అవసరాల కోసం మరి వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుని పార్టీలో అందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయడానికి అధికారాన్ని వాడుకుని ఇవాళ ఓటు అడుగునేప్పుడు మాత్రం ఆయన ఏం చేశాడో ఎవరికి చెప్పి ఓటు అడిగే పరిస్థితి లేదు. ఆఖరికి తను ఓటు అడిగితే ప్రజలు నమ్మట్లేదని ఒక అనుమానం కలిగి, నేను ఓటు అడుగుతుంటే నన్ను ప్రజలు నమ్మట్లేదని చెప్పని ఎంత దిగజారిపోయాడంటే చివరికి మమతా బెనర్జీ తెచ్చి చంద్రబాబు, మీకు చంద్రబాబు ఓటేయండి అని మన అడిగిస్తాడు. ఫరూక్ అబ్దుల్లాని తీసుకొచ్చి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబు ఓటేయండి అని అడిగిస్తాడు. కేజ్రీవాల్ని తీసుకొచ్చి చంద్రబాబు ఓటేయండి అని అడిగిస్తాడు. దేవగౌడ గారిని తీసుకొచ్చి చంద్రబాబు ఓటేయండి అని అడిగిస్తాడు. అంటే తనకు తను సొంతంగా ఓటు అడుక్కోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. నన్ను చూసి ఓటేయండి అనేది చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పరిపాలన సాగింది. ఎవరి మమతా బెనర్జీ? కలకటా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వకూడదు అనేటువంటి మోకాలడ్డినటువంటి ఆవిడ మమతా బెనర్జీ గారు. ఆవిడతో చేతులు కలుపుతాడు, ఈ రాష్ట్ర అవసరాలని సర్వనాశనం చేస్తాడు. ఆవిడని తీసుకొచ్చి నాకు ఓటేయమని మన అడిగిస్తాడు. దేవగౌడి గారు ఎవరు? ఈ కృష్ణానది మొత్తాన్ని కూడా ఎడారి చేసినటువంటి వ్యక్తి ఎవడ ఉన్నాడంటే దేవగౌడ గారు. కర్ణాటకలో ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా అనుమతులు లేకుండా కృష్ణానది మొత్తాన్ని కూడా దోచుకున్నటువంటి దేవగౌడిని తీసుకొచ్చి వాళ్ళ మనకి చెప్తాడు ఓటేయండి అని. ఎందుకు? ఇంకా కాస్త కోస్త జాలు వచ్చేది కూడా రాకుండా చేయటాక అబ్బా కొడుకులు కలిసి దేవగౌడ కలిసి వాళ్ళు కృష్ణానది మొత్తాన్ని కాస్త కోస్త వరద వస్తే ఆ వరద వచ్చే నీళ్ళను కూడా రాకుండా చేయటానికి వీళ్ళని మనం వాడేది. చివరికి తన సొంతంగా తను ఓటు అడుక్కోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన ప్రతి చేతకానితనాన్ని కూడా ఓటమికి ఏదో ఒక సాకు చెప్పేటువంటి దిక్కుమాలినటువంటి చంద్రబాబు నాయుడు గారు రేపు మే 23వ తారీఖు లెక్కల్లో తేలనున్న తన ఓటమికి ఎలక్షన్ కమిషన్ని, ఈవీఎంలని సాకుగా చూపి రేపు దీనివల్ల నేను ఓడిపోయానని చెప్పేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఇవాళ మానసిక స్థితి కూడా ఏమాత్రం బాగున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనకు అర్థమవుతుంది. ఆయన మాట్లాడే మాటలు ఏ రకంగా ఉన్నాయో. 5 ఏళ్ళు ప్రజల్ని పోలీసులతో, లాఠీలతో ఇష్టం వచ్చినట్టు పొడిపించి వారి సంక్షేమాన్ని గాలికి వదిలి ఇవాళ పాదాభివందనం చేస్తానని చెప్తున్నాడు. ఇవాళ అవసరం ఉంటే ఎంతకైనా దిగజారి కాళ్ళు పట్టుకునేటువంటి అవకాశవాది, పచ్చి అవకాశవాది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆయనకి నూకల చెల్లి ప్రజా తీర్పు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వచ్చిందని అర్థమయ్యే ఇవాళ ఆయన సంధి ప్రేలాపనలన్నీ కూడా ఈ ఎలక్షన్ కమిషన్ మీద, ఈవీఎంల మీద తనకు ఏదైతే తొత్తులుగా ఉన్నటువంటి తన కోసం ఇవాళ అన్ని వ్యవస్థల్ని కూడా దిగజార్చుకుంటూ వచ్చాడు. స్పీకర్ వ్యవస్థను దిగజార్చాడు, పోలీస్ వ్యవస్థను దిగజార్చాడు, పోలీస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను దిగజార్చాడు, చీఫ్ సెక్రటరీ వ్యవస్థను దిగజార్చాడు. ఇట్లా ప్రతి వ్యవస్థని కూడా ఆయన దిగజార్చి ఇవాళ ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి అతను
అనేక రకాల అవినీతి కేసుల్లో అతను అనుమానితుడిగా ఉన్నటువంటి ఆయన ఇవాళ తను ఉన్నటువంటి నక్కజిత్తుల తెలివితేటలతో కేసుల్లో ముద్దాయిగా తప్పించుకోవచ్చే కానీ ప్రజల దృష్టిలో నువ్వు చేసినటువంటి పాపాలు కానీ ప్రతిదీ కూడా నమోదై ఉన్నాయి. ప్రజల దృష్టిలో మీరు ముద్దాయిగా ఉన్నారు. మీరు దొంగతనంగా దొరికిపోయి అక్కడి నుంచి కృష్ణానది ఏటుగట్టుకి పారిపోయి వచ్చి దాక్కున్న సంగతి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజానీకం అందరికీ కూడా తెలుసు. ఎవరి ముద్దాయో ఎవరి కాదో మీరు కాంగ్రెస్ ఇద్దరు కలిసి కూడా జగన్మోహన్ రెడ్డిని అక్రమ కేసులో ఇరికించినంత మాత్రం ప్రజల హృదయాల్లోంచి మాత్రం ఏమాత్రం జగన్కున్న స్థానాన్ని చెరపలేరు మీరు సోనియా గాంధీ అని తెలియజేస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నోరెత్తే వరకు కూడా ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజాశాంతి పార్టీ కానీ జనసేన పార్టీ కానీ కిమ్మనకుండా మాట్లాడుకుని చంద్రబాబు నాయుడు గారు నోరెత్తి ఎలక్షన్ కమిషన్ మీద ఈ బాగాలేదు, ఎలక్షన్ కమిషన్ ఇంత చెత్త కమిషన్ ఎక్కడా లేదు, ఈవీఎంలు పనిచేయట్లేదని మాట్లాడటం మొదలు పెట్టంగానే వెంటనే ఆయన తోక పార్టీలన్నీ కూడా బయలుదేరిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు సరిగ్గా జరగలేదంటారు. పవన్ కళ్యాణ్ పార్టీ అరెస్ట్ జైలుకి వెళ్లాల్సి వస్తే ఎలక్షన్ కమిషన్ అని చెప్పి మాట్లాడతారు. కేఏ పాల్ మాట్లాడతాడు ఎలక్షన్ కమిషన్ చెత్త ఎలక్షన్ కమిషన్ అది ఇదని చెప్పని ఎలక్షన్ మెషిన్లు పాడైపోయినాయి. వీరందరూ కూడా ఓటేసుకున్నారు. ఎవరికాళ్ళు ఓటేసుకుని వాళ్ళ సింబల్ దేనికి ఓటేసామో ఆ సింబల్ని ఈవీప్యాట్లో 7 క్షణాల పాటు తన్మయంతో చూసుకున్నారు. బయటకు వచ్చారు. ఏలెత్తి సమాజం మొత్తానికి నేను ఓటేశానని చెప్పుకున్నారు. కానీ తెల్లారేపటికి వారికి అర్థమైంది ప్రజలందరూ కూడా జగన్కు ఓటేశారు, మనకు నూకలు చెల్లి మనం ఎన్ని పార్టీలుగా విడిపోయి జగన్ని ఎంత పొడుద్దామని ఎన్ని వెన్నుపోట్లు పొడుద్దామని చూసినా ప్రజలు మాత్రం మన వెన్నుపోట్లు జగన్ వీపుకు తాకనివ్వకుండా కవచంలాగా అడ్డుకుని 80% ఓటు వినియోగించినటువంటి ప్రజలు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఎవరు ఊహించని రీతిలో మీడియాకు కూడా అందని రీతిలో జగన్ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఏర్పాటు అవుతుందనేది వారికి అర్థమైన దగ్గర నుంచి కూడా ఈ విషం చిమ్మే కార్యక్రమం చంద్రబాబు కానీ చంద్రబాబు బి సి డి ఇట్లాంటి అన్ని తోక పార్టీలు కూడా ఇవాళ మాట్లాడుతున్న పరిస్థితిని ప్రజలు గమనిస్తున్నారనేది కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారనేది కూడా మీరు మీ సొంత టీవీ ఛానల్ ద్వారా పేపర్ల ద్వారా ఎంత విషం చిమ్మినా 80% ఓటు వినియోగించడానికి వచ్చినటువంటి ప్రజల్ని ఆపలేకపోయారు. ఆ 80% ఓటు వినియోగించుకున్న ప్రజల్ని మెజార్టీ శాతం జగన్కి ఓటేయకుండా ఆపలేకపోయారనేది కూడా మీ అందరికీ ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని చెప్పని ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల మంచి పార్టీగా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశాన్ని నడపమని జాగ్రత్తగా అపోజిషన్లో అయినా రేపు ప్రతిపక్ష పార్టీలో అయినా జగన్ గారు మీకులాగా దుర్మార్గంగా స్పీకర్ వ్యవస్థను దిగజార్చరు. మీరు ఏది మాట్లాడగలనుకున్నా కూడా జగన్ ముఖ్యమంత్రిగా ఉండి మీకు అవకాశం ఇస్తారు కాబట్టి జాగ్రత్తగా ప్రజల తరపున పనిచేయమని కూడా చంద్రబాబు గారికి హితవు చెప్తూ